ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరియు తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గెలుపొంది మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఒంగోలులోని మాగుంట కార్యాలయంలో మాగుంట అభిమానులు ఏర్పాటు చేసిన కేకును కట్ చేసిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా ఎంపీ గారికి మరియు కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు, మాగుంట అభిమానులు, అధికారులు. మహిళకు ధైర్యం ఇది అండి. భవిష్యత్తుకు గ్యారెంటీగా మనకు బాబే ఉన్నటులే. తెలుగుదేశం జెండలు బట్టి పిడికిలి ఎత్తాలి. మన ఆడబిడ్డల రక్షణ కోసం ముందుకు సాగాలి. ఆడబిడ్డనిదినే తెచ్చి అండగా ఉంటదిరా. ప్రతి నెలకు 15 వందలు అందిస్తుంటదిరా. ఆడబిడ్డనిదినే తెచ్చి అండగా ఉంటదిరా. ప్రతి నెలకు 15 వందలు అందిస్తుంటదిరా. ఈ జెండే అండ కదా, ఈ జెండే అండ కదా. ఎన్టీఆరో 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 అమ్మ నక్కాలంతాను రియాలి పరారో. మల్లియారో 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 బాబు గారి మనసు ఎంత గొప్పది చూడండి. ఎంతమంది ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. రెండోది, ఎంతమంది పిల్లలున్నా 15,000 సంవత్సరాలకి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది. చదువును మించిన ధైర్యం లేదు బాబుకు, అది తెలుసు. చదివే పిల్లల కండా దండగా మహాశక్తి ఉంది. తల్లికి వందనమంటూ సారు కదిలి వస్తుంటూ సైకిలు ఎక్కి సాగిపోతాం సిద్ధంగా ఉండు. కుటుంబంలో ప్రతి విద్యార్థికి 15,000 ఏడాదికి అందించా ముందుకు వస్తాను. కుటుంబంలో ప్రతి విద్యార్థికి 15,000 ఏడాదికి అందించా ముందుకు వస్తాను. ప్రతి ఏడు ఇస్తాడు, ప్రతి ఏడు ఇస్తాడు. ఎన్టీఆరో 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 అమ్మ నక్కాలంతాను రియాలి పరారో. మల్లియారో 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 బాబు గారి మనసు ఎంత గొప్పది చూడండి.
అంతకు మించిన గ్యాస్ రేటు మంటలు అధికమని అది కొనలేక కట్టెల పొయ్యితో కష్టం ఎందుకని దీపం పథకం ఉచితంగానే ఆ సందర్భంగా మొదటి సంవత్సరం పూర్తి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, మన ప్రధానమంత్రి మోడీ గారికి, ఈ రాష్ట్రంలో గెలిచిన శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, ముఖ్యంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, ఒంగోలు పార్లమెంట్ పరిధిలో గెలిచిన శాసనసభ్యులు రామచోళ జనార్దన్ గారికి, నారాయణ రెడ్డి గారికి, అశోక్ రెడ్డి గారికి, ముగ్గురనరసింహారెడ్డి గారికి, అదేవిధంగా మన మంత్రివర్యులు స్వామి గారికి, మిగిలిన ఇన్ఛార్జీలు లక్ష్మి గారికి, అదేవిధంగా ఎలక్షన్ బాబు గారికి, ముఖ్యంగా ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, మాగుంట అభిమానులందరికీ కూడా మొదటి సంవత్సరం పూర్తి చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని మన పెద్దలు గౌరవనీయులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. దానికి అందరం కూడా అందరూ క్లాప్స్ తోటి శ్రీ శ్రీనివాసరెడ్డి గారికి సార్ అలా పెట్టి ఒకసారి సార్ ఒకసారి అందరికి చూడండి అందరికి చూడండి. భవిష్యత్తుకు గ్యారెంటీగా మనకు బాబే ఉన్నడులే. తెలుగుదేశం జంటలు ఈరోజు 2024 సంవత్సరం ఎన్నికల్లో సార్వత్రిక జనరల్ ఎలక్షన్స్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, మోడీ గారి ఆశీస్సులతో
2024లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేది ఆంధ్రప్రదేశ్లో ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసిన వల్ల ఘన విజయం సాధించేందుకు ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఆశీర్వదించినందుకు వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. అందులో భాగంగా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మాగుంట కుటుంబాన్ని ఆదరించి దాదాపు 35 సంవత్సరాలుగా ఈ ప్రాంతాల్లో చేస్తున్న సేవలను గౌరవించి మాటగారి విశేషులు మాగుంట సుబ్రహ్మణ్య గారు, మదనమ్మ గారు, భారతమ్మ గారు వారు చేసిన సేవలను కూడా మనసులో పెట్టుకొని ఈ 2024 సంవత్సరం జరిగిన సారస్వతిక ఒంగోలు పార్లమెంట్ ఎన్నికల్లో మా తనయుడు మాగుంట రాఘవరెడ్డి చేసిన పనికి అందరూ పట్టం కట్టారు. ప్రకాశం జిల్లాలో ఉన్న నలుమూలల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా నా విజయాన్ని కృషి చేసినందుకు ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున గౌరవ శాసనసభ్యులందరూ కూడా వారి వారి వంతు కృషి చేస్తూ వారి నియోజకవర్గాల్లో ఒంగోలు నియోజకవర్గానికి దామచర్ల జనార్దన్ గారు, కొట్టేపి నియోజకవర్గానికి మంత్రివర్యులు లోలా బాల వీరాంజనేయ స్వామి గారు, నడిగిరి నియోజకవర్గానికి రుద్ర నరసింహారెడ్డి గారు, మార్కాపురం నియోజకవర్గానికి నారాయణ రెడ్డి గారు, గిద్దలూరు నియోజకవర్గానికి అశోక్ రెడ్డి గారు, ఎర్రగొండపాళెం నియోజకవర్గానికి వీరక్షబాబు గారు, దర్శి నియోజకవర్గానికి గొడ్డిపాటి లక్ష్మి గారు, అదేవిధంగా సంతరోతులపాడు నియోజకవర్గం దానికి కూడా బిఎన్ విజయ్ కుమార్ గారు వారి కృషి వల్ల వారు కూడా గెలుస్తూ ఎంపీలను కూడా గెలిపించే ప్రయత్నం చేశారు. మరొకసారి ఆ సహచర ఎమ్మెల్యేలకు అందరూ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు. ఎన్నిక అనేది 1 సంవత్సర కాలం ఈరోజు గడిచింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో చేసిన అన్ని కూడా వారు చెప్పిన విధంగా మేనిఫెస్టోలో అన్ని 4 సూపర్ 6లో 4 కార్యక్రమాలు కూడా చేసి 5-6 కార్యక్రమం తల్లి వందనం అనేది కార్యక్రమం అనేది కూడా రేపు జూలై నెలలో కూడా డబ్బులు రిలీజ్ చేస్తూ ఆగస్టు 15వ తారీఖున మహిళలకు ఉచిత బస్సు అనేది కూడా చేసి చేయడం అనేది కూడా జరగబోతుంది. ఇది సంతోషకరమైన విషయం. అది 1 సంవత్సరం కాలంలోనే ఇన్ని మేనిఫెస్టోలో ఇన్ని కార్యక్రమాలతో పాటు కూడా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఈ రెండు కూడా చాలా అవసరం. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని నడపాలంటే ఇవన్నీ సమపాళ్లలో కూడా వారు చూసుకుంటూ ముందుకు సాగిస్తూ ఇంకా కూడా ఈ 4 సంవత్సరాలు రాబోయే 4 సంవత్సరాల అభివృద్ధి ఏమిటనేది చూపించే లక్ష్యంగా వారు చేస్తున్న ప్రోగ్రామ్స్ అనేది ఇక్కడ ఢిల్లీలో చూస్తే ప్రశంసింపబడుతూనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా నిధులు తీసుకురాబట్టి ఈ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అనేది చేయగలుగుతున్నారు. ఈ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని అందరినీ అడగడం కూడా జరుగుతుంటుంది. వారి కృషి అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా తోడుతో ఇక్కడ ఈ ప్రాంతాల్లో వారు పంచాయతీరాజ్ శాఖ మార్చులుగా ఉండి ఉపాధి హామీ పథకం కింద వచ్చే నిధులన్నింటినీ కూడా ఎక్కువగా తీసుకురావడం అనేది కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా మోడీ గారు అయితే అమరావతికి రావడం మొన్ననే చూసాం. ఆయన మరలా కూడా రీస్టార్ట్ వర్క్ చేసిన తర్వాత ఈ అమరావతి నిజమైన అమరావతి కాబట్టి దీని అభివృద్ధిలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా పాల్పంచుకుంటుంది చెప్పడం. ఇన్ని విధాలుగా కూడా 1 సంవత్సరం కాలంలో చాలా అభివృద్ధి చూసాం. దీనికి ఏడోడు వాదోడుగా మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి వారైతే ఇంకా ఆలోచనతో జాబ్స్ 20 లక్షల ఉద్యోగాలు అనేది 5 సంవత్సరాలు ఇవ్వాలి అనే ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రారంభించినప్పుడు ఇప్పటికే మొదటి సంవత్సరంలోనే 6 లక్షల సాఫ్ట్వేర్ వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిలో పాల్పంచుకుంటున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా మనం కూడా అభినందనలు కూడా కలపాలి. ఒంగోలు ప్రాంతం అనే దానికి శాసనసభ్యులు నాయకులు మేయర్ గారు కూడా వచ్చినప్పుడు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరూ కార్పొరేటర్లు ఉన్నారు. ఒంగోలు టౌన్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నప్పుడు కూడా ఒకసారి బాలాజీ గారు ఉన్నారు, దామచర్ల సత్య గారు ఉన్నారు, లంకా దినకర్ గారు ఉన్నారు. ఇంకా కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్న వారందరూ కూడా అందరి కృషితో ఈ
ఈ ఒంగోలు అనేది ప్రకాశం జిల్లా రాబోయే రోజుల్లో చూస్తున్నాం. ఒక పక్క ఎయిర్పోర్ట్ వస్తుంది, ఒక పక్క అండర్ బ్రిడ్జ్ అనేది రైల్వే గేట్ 207 వస్తుంది, ఇంకో పక్క పశ్చిమ ప్రాంతాల్లో ఒక కొత్త బైపాస్ అనేది నిర్మాణం కూడా కాబోతున్నారు. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ అనేది కూడా వస్తుంది. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి అనేది చూస్తున్నాం. ఆరుమూరు ప్రాంతాల్లో కలిగిలో చూస్తే కిందకి కూడా వచ్చేదానికి మార్కాపురంలో వెలుగొండ ప్రాజెక్టుతో పాటు కూడా మార్కాపురం జిల్లా అనేది కూడా ఏర్పడుతుంది. మన జిల్లా అభివృద్ధి అనేది గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా అభివృద్ధి కూడా మనం చూస్తామని కూడా తెలుపుకుంటూ ఈరోజు 1వ సంవత్సరం ఫస్ట్ ఇయర్ మనం సెలబ్రేషన్ అనేది ఒంగోలు పట్టణంలో బ్రహ్మాండంగా మనం జరుపుకుంటున్నాం. నాయకులు కార్యకర్తలు బాగుంట కుటుంబ శ్రేయోభిలాషులు వారందరికీ కూడా మరొకసారి బాగుంట కుటుంబం కూడా అందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాం. ఒక సంవత్సరం జూన్ 4వ తారీఖున ఒక సంవత్సరం కాలం అయింది. ముఖ్యమంత్రిగా పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టినది జూన్ 12వ తారీఖు. ఈ కూటమి ప్రభుత్వం అనేది ఏర్పడేదానికి ముఖ్య కారకులుగా కూడా పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పెద్దలు మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ముగ్గురు 2024 సంవత్సరం ఎన్నికలకు ముందు ఒక మంచి ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, ఇప్పటికే రాష్ట్రం విడిపోయి చాలా వెనుకబడి ఉన్నది, ఈ గడిచిన 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి ఎంతో కుంటుపడిపోయింది, అందువలన ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలన్నంటే ఢిల్లీలో మోడీ గారు ఉండాలి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉండాలని ఒక నిర్ణయంతో ముందుకు సాగిస్తూ ఇందుకన్నీ కూడా ఒక రూపకల్పన కల్పించేదానికి మన యువ నాయకులు విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు కూడా ఎంతో ఆలోచనతో ఈ ప్రక్రియను కూడా జరిపిస్తూ 2024 సంవత్సరంలో జరిగిన జనరల్ ఎలక్షన్లో అఖండ విజయం అనేది సాధింపజేసి ఇవన్నీ ప్రజలు పట్టం కట్టారు. స్ట్రైక్ రేట్ అని అంటే 94%. ఎక్కడా ఎప్పుడూ కని విని ఎరుగతులు వీటిలో ఉంటుంది. ఏ రాష్ట్రంలో కూడా ఇంత పర్సంటేజీ ఒక పార్టీకో ఒక గ్రూప్కో ఇవ్వటం అనేది ప్రజలు చాలా అరుదైన విషయం. ఆ అరుదైన విషయం అంటే ఒక నమ్మకం. ఈ ముగ్గురు కలయికతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన పిల్లలు కూడా భవిష్యత్తు కూడా బాగుంటుంది, ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి, పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుందన్న ఒక నమ్మకంతో ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా అందులో భాగంగా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గానికి మాగుంట కుటుంబానికి వారు విజయం చేసినందుకు ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా ప్రజానీకానికి అందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున నేను హృదయపూర్వక నమస్కారాలు కూడా వారందరికీ కూడా తెలుపుతూ మా విజయంలో కృషి చేస్తున్నందుకు మా తనయుడు కూడా మాగుంట రాఘవరెడ్డి గారు ఎంతో కష్టపడ్డారు. ఈ ఎన్నికల్లో విజయాన్ని మనం చేసి చూపించి ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారికి మనం ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం అనేది తెలుగుదేశం పార్టీ కంచుకోటగా కూడా మార్చుకోవచ్చు అనేది ఒక నిరూపణ చేశారు. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఒంగోలు దామచర్ల జనార్దన్ గారు, కొండేపికి మంత్రివర్యులు శ్రీ డోలా బాలా వీరాంజనేయ స్వామి గారు, మార్కాపురం నారాయణ రెడ్డి గారు, గిద్దలూరు అశోక్ రెడ్డి గారు, ఎర్రగొండపాళ్యం కిరీక్షన్ బాబు గారు, దర్శికి గొడ్డిపాటి లక్ష్మి గారు, కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి గారు, అదేవిధంగా సంతనూతులపాటు బిఎన్ విజయ్ కుమార్ గారు. ప్రకాశం జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు అన్నిటిల్లో కూడా అంటే విజయం కొన్ని సాధించలేకపోయినా పూర్తిగా తెలుగుదేశం పట్ల ఎటువంటి అభిప్రాయం ఉన్నదనేది కూడా ఈ జిల్లాకి ఎంతో వారు చేసిన ఈ ప్రత్యక్షంగా ఈ ఎన్నికల్లో చూపించిన నిదర్శనం అనేది కూడా మీకు తెలుపుకుంటూ అభివృద్ధి వైపు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య చూసాం మహానాడు కార్యక్రమం అనేది కడపలో జరిగినప్పుడు కూడా ఆ 3 రోజుల కార్యక్రమంలో ఆ పట్టుదల చూస్తుంటే ముఖ్యమంత్రి గారు 75 సంవత్సరాల వయసులో ఉండి కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకొక 20 సంవత్సరాలు కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో వారికి వచ్చిన ఆలోచనలు అటువంటి
ఇరిగేషన్ అని అంటే సాగునీరు తాగునీరు అనేది ప్రాజెక్టులు కూడా అన్నీ కూడా పూర్తి చేసుకొని రావాలనేది ప్రత్యేకంగా వెలుగొండ ప్రాజెక్టు పైన వారు చూపిస్తున్న శ్రద్ధ. అదేవిధంగా ఇండస్ట్రీస్ అనేది కూడా పూర్తిగా మనం ముందుకు తీసుకొని రాగలిగితేనే ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయి. ఆంధ్రప్రదేశ్లోని ఇప్పటికే 6 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా మనం ఆంధ్రప్రదేశ్కి వారు అప్రూవల్స్ ఇస్తూ దాదాపు 6 లక్షల ఉద్యోగాలు కూడా లోకేష్ బాబు గారు అయితే 20 లక్షల ఉద్యోగాలు అనేది మా 5 సంవత్సరాల కాలంలో లక్ష్యం. అది అందులో ఇప్పుడే మొదటి సంవత్సరంలో 6 లక్షల ఉద్యోగాలు కూడా ఇప్పుడు మనం ఇచ్చే ప్రక్రియకు ముందుకు వెళ్తున్నామని చెప్పడం ఎంతో సంతోషకరం. మరి ప్రకాశం జిల్లా చూసుకున్నప్పుడు రామాయపట్నం అయితే దగ్గరలో ఉండొచ్చు. పోర్టుతో పాటు కూడా బీపీసీఎల్ సంస్థ వారు దాదాపు 90,000 కోట్ల రూపాయలతో ఒక రీఫైనరీ అనేది కూడా ప్రారంభం చేయబోవటం అనేది కూడా చూసుకుంటున్నాం. ప్రకాశం జిల్లా అభివృద్ధి అనేది కూడా ఎక్కువగా కూడా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారైనా, అదేవిధంగా లోకేష్ బాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచిస్తూ ప్రకాశం జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది వారు ఎప్పుడు కూడా ఆలోచిస్తుంటారు. అందులో భాగంగానే మన ఒంగోలు పట్టణానికి ఒక ఎయిర్పోర్ట్ కూడా రాబోతున్నది, ఫిషింగ్ హార్బర్ రాబోతున్నది, ఒక అండర్ బ్రిడ్జ్ అనేది అగ్రహారం గేట్ దగ్గర కూడా మనం వేసుకుంటున్నాం. పశ్చిమ ప్రాంతంలో కూడా ఒక బైపాస్ అనేది కూడా నిర్మాణం చేసుకుంటూ కనిగిరి ప్రాంతంలో 380 అనేది, కనిగిరి ప్రాంతంలోనే సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ అనేది రిలయన్స్ కంపెనీ వారు కూడా సంస్థలు కూడా స్థాపించడం అనేది కూడా మనం చూస్తున్నాం. నేషనల్ హైవేస్ అనేది చూస్తుంటే బీకేవై బెంగళూరు కడప రోడ్డు అనేది మంచి రోడ్డు, ఒక హైవే కూడా రాబోతూ మనకి ఈ ప్రాంతాల్లో కూడా ఉంది. మార్కాపురం దగ్గర చూసుకుంటే వెలుగొండ ప్రాజెక్ట్ అనేది కూడా ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్ళేదాని కొరకు అన్ని అంశాల్లో ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తూ మార్కాపురం ప్రత్యేకంగా ఒక జిల్లా చేయాలి అనేది వారి కోరిక కూడా, అది కూడా త్వరితగతిలో కూడా పూర్తి చేస్తారని తెలుపుకుంటూ, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చాలా ఉన్నాయి మిగతా నియోజకవర్గాల్లో కూడా చూసుకున్నప్పుడు. ఒంగోలులో అయితే పట్టణంలో ఇంకా ఎక్కువ దానిని అభివృద్ధి చేసుకునే దాని కొరకు కూడా జనార్దన్ గారు ఆలోచన. మున్సిపల్ కార్పొరేషన్ అనేది కూడా మేయర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మేయర్ గారు కూడా ఆలోచనలు కూడా కలుపుకొని అధికారులందరూ ఇక్కడ ఒంగోలు పట్టణ డెవలప్మెంట్ అనేది ఇంకా రాబోయే రోజులు ఈ సంవత్సరం ఒక సంవత్సరంలోనే ఇన్ని పనులు మనం చేయగలిగాం. అందులో ముఖ్యమంత్రి గారు అయితే పెట్టిన మేనిఫెస్టోలో అయితే ముందే ఆ సూపర్ 6 అని పెట్టారు. దాంట్లో 4 పూర్తిగా కూడా మనం చేసుకోగలిగి ఇక 2 తల్లికి వందనం అనేది అది రేపు జూలై నెలలో కూడా అందరికీ తల్లులకి పిల్లల స్కూల్ ఓపెనింగ్లోనే ఆ డబ్బులు అనేది కూడా వారికి చేరుతుంది. ఆగస్టు 15కి బస్సు ప్రయాణం మహిళలకు అనేది కూడా వారు ప్రామిస్ చేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసే దాని కొరకు ముఖ్యమంత్రి గారు ఆ దారిని పోతున్నారు. మొదటి సంవత్సరమే ఈ మొదటి సంవత్సరంలో చూస్తుంటే నాకున్న రాజకీయ అనుభవంలో 35 సంవత్సరాల నుంచి రాజకీయం డైరెక్ట్గా ఉన్నప్పుడు కూడా నాన్నగారు సుబ్రహ్మరెడ్డి గారు, పార్తమ్మ గారు అందరూ కూడా అబ్బాయి రాఘవబాబు అందరూ కూడా చూస్తున్న ఈ ప్రగతి అనేది ఈ సంవత్సరం కాలంలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఢిల్లీకి వచ్చినప్పుడు అన్నిసలో అదే పనిలోనే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మంత్రివర్ల దగ్గరికి వెళ్ళటం, మాకు ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇస్తారని చెప్పడం. అందుకే చూసాం అమరావతి అనేది దాదాపు 35,000 కోట్ల రూపాయలు ఇప్పుడు బ్యాంకుల్లో వచ్చేస్తున్నది. ఇంకా కూడా ప్రధానమంత్రి గారు కూడా వచ్చి వెళ్ళిన తర్వాత ఇటువంటి డెవలప్మెంట్ ఉన్నా కూడా చెప్పండి, ఖచ్చితంగా వాటికి కూడా నిధులు అరేంజ్ చేస్తామని. ఈ అమరావతి డెవలప్మెంట్ అనేది దాదాపు 80,000 నుంచి 90,000 కోట్ల రూపాయల వరకు కూడా అభివృద్ధి అనేది మనం ఇప్పుడే చూస్తున్నాం. కాంట్రాక్టర్లకి 45,000 కోట్ల రూపాయలకు వర్క్స్ కూడా ఇవ్వటం కూడా. అమరావతి అనేది 3 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా పూర్తవుతుంది. క్యాపిటల్ అనేది మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ 3 సంవత్సరాల కాలంలోనే R&B రోడ్లు అనేది కూడా PPP మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ మోడల్ అనేది, ఇంకోటి హ్యామ్ మోడల్, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అనేది కూడా ఈ 2 మోడల్స్లో కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు కూడా ఇవన్నీ కూడా ముందుకు సాగిస్తూ ఈ R&B రోడ్లు ముఖ్యంగా కూడా వాటికి కూడా ఇప్పుడు టెండర్లు కూడా పిలవబోతున్నారు. దాంతోపాటు పంచాయతీ రోడ్లు అనేది కూడా PR రోడ్లు కూడా ఈ స్కీమ్లో కూడా తీసుకొస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఎక్కువ అభివృద్ధి చూస్తామని కూడా వారు తెలుపుతూ, పోలవరం టు పనగచర్ల అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్, 81,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. ఇది గోదావరి జలాలని ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అని నదులను అనుసంధానం చేయడం అనే కార్యక్రమం అనేది మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే
చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఖచ్చితంగా వారు సాధిస్తారు. ఉన్నప్పుడు గోదావరి నీళ్లు తీసుకొచ్చి కృష్ణానదిలో, కృష్ణానది నుంచి గొల్లపల్లి నుంచి మరగచెర్ల ప్రాంతం, అంటే మనకు ఈ ఉత్తరాన నాగార్జున సాగర్ రైట్ కెనాల్ అనే ప్రాంతంలో ఉన్నంతా కూడా సస్యశ్యామలం కూడా అవుతూ ఇంకా కూడా 1 కోటి ఎకరాల వరకు దీనివల్ల పారుదల అనేది కూడా సాగునీరు, తాగునీరు అనేది కూడా ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ కూడా కాబోతున్నది. రాబోయే రోజుల్లో సాగునీరు, తాగునీరు అనే సమస్యలు కూడా లేకుండా, కరెంటు విషయం చూసుకుంటే ఎటువంటి లోటుపాట్లు లేకుండా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అనేది అన్ని దగ్గరలో ఇంప్రూవ్ చేస్తూ రావటం అంటే రాబోయే రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసిన తర్వాత అప్పుడు ప్రజలకు ఆనందంగా కూడా తలసరి ఆదాయం అనేది దాదాపు 48 లక్షల రూపాయలు వచ్చేటట్టుగా 2041 సంవత్సరానికి వారు చూపించిన ఇటువంటి ప్లానింగ్లన్నీ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. మీ అందరి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు అనేది వారికి ఇంకా కూడా ఇవ్వవలసి ఉన్నది. 1 సంవత్సర కాలంగా గడిచింది, ఇంకా కూడా చేసేదాని కొరకు ఒక శక్తి ఇవ్వండి. ముఖ్యమంత్రి గారిని అయినా ఆశీర్వదించండి, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆశీర్వదించండి. ఆంధ్రప్రదేశ్కి ఇంకా కూడా ఎక్కువ చేయగలిగే వారు ఉంటారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో మమ్మల్ని అందరినీ, ఎంపీలని, ఎమ్మెల్యేలని, మంత్రులు అందరినీ కూడా మీరు ఆశీర్వదిస్తే ఈ ప్రాంతాల అభివృద్ధిలో కూడా మేము కూడా ఎక్కువగా కూడా పాలు పంచుకొని చేయగలుగుతామని కూడా తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుతుంది. బాగుంట కుటుంబం ఎప్పుడు మీ సేవలో, మా తనయుడు కూడా బాగుంట రాఘవరెడ్డి కూడా సేవా తత్పరతో ఉన్నారు కాబట్టి వారిని కూడా ఆశీర్వదించమందుగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఎక్కడుందా మామూలుగా ఈ రోజు ఉండేది ఫస్ట్ యానివర్సరీ, ఏది కూటమి ప్రభుత్వానికి సెలబ్రేషన్. మనం అది ఇవన్నీ ఎక్కడ వినపట్లే అటువంటి భవిష్యత్తుకు గ్యారెంటీగా మనకు బాబే ఉన్నడులే. తెలుగుదేశం జెండలు బట్టి పిడికిలి ఎత్తాలి, మన ఆడబిడ్డల రక్షణ కోసం ముందుకు సాగాలి. ఆడబిడ్డనిదినే తెచ్చి అండగా ఉంటదిరా, ప్రతి నెలకు 15,000 అందిస్తుంటదిరా. ఆడబిడ్డనిదినే తెచ్చి అండగా ఉంటదిరా, ప్రతి నెలకు 15,000 అందిస్తుంటదిరా. ఈ జెండే అండ కదా, ఈ జెండే అండ కదా.
భయం లేదు బాబుకు అది తెలుసు చదివే పిల్లల కండా దండగా మహాశక్తి ఉంది తల్లికి వందనమంటూ సారు కదిలి వస్తుండు సైకిలు ఎక్కి సాగిపోతాం సిద్ధంగా ఉండు కుటుంబంలో ప్రతి విద్యార్థికి 15,000 ఏడాదికి అందించా ముందుకు వస్తుండు కుటుంబంలో ప్రతి విద్యార్థికి 15,000 ఏడాదికి అందించా ముందుకు వస్తుండు ప్రతి ఏడు ఇస్తాడు ఎన్నియాలో అమ్మ లెక్కలంతా కూడి ఆడి పాడాలో మల్లియాలో బాబు గారి మనసు ఎంత గొప్పది చూడండి ఇంటికి దీపం ఇల్లాలేగా వినవే ఓ తల్లి పొయ్యి మంటకు మించిన గ్యాస్ రేటు మంటలు అధికమని అది కొనలేక